సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసులు మోహరించారు. గ్రామంలో రాత్రికి రాత్రే వెలిసిన హనుమాన్ విగ్రహాన్ని పోలీసులు తొలగించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో గ్రామంలోకి వచ్చిన పోలీసులు విద్యుత్ నిలిపివేసి క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పెట్టారు. దీంతో గ్రామంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా గ్రామమంతా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక గ్రామంలో ఎప్పుడు ఎలాంటి ఘటన జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసులు మోహరించారు. గ్రామంలో రాత్రికి రాత్రి వెలిసిన హనుమాన్ విగ్రహాన్ని పోలీసులు తొలగించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో గ్రామంలోకి వచ్చిన పోలీసులు విద్యుత్ నిలిపివేసి క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పెట్టారు. దీంతో గ్రామంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా గ్రామమంతా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక గ్రామంలో ఎప్పుడు ఎలాంటి ఘటన జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం గ్రామంలో గత 2 రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు ప్రజలు హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పడంతో ఈ వివాదం తలెత్తింది. అయితే నిన్న ఏదైతే హనుమంతుని విగ్రహానికి పూజలు చేసిన తర్వాత అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో పోలీసులు ఆ యొక్క హనుమాన్ విగ్రహాన్ని తొలగించి గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉంచడంతో గ్రామంలో మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా గ్రామంలో ఉన్నటువంటి గతంలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా కూల్చిన సంఘటనలు ఈ గ్రామంలో ఉన్నాయి. అయితే రాత్రి విగ్రహం వెలిచడము, అదేవిధంగా మరో రోజు విగ్రహాన్ని తొలగించడంతో ఆ గ్రామంలో అయితే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చేరుకున్నటువంటి బీజేపీ నాయకులు హనుమాన్ విగ్రహం తొలగించడం పట్ల అయితే ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు కూడా ఆ గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేసినారు. మొత్తానికైతే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక వివాదం అయితే కొనసాగుతుంది. గతంలో రాజకీయ నాయకుల విగ్రహాలు తొలగించడము, ప్రస్తుతం హనుమాన్ విగ్రహాన్ని కొంతమంది గ్రామస్తులు అక్కడ నెలకొల్పగా దాన్ని అర్ధరాత్రి పూట పోలీసులు తీసేయడంతో అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్స్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.